హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మినప్పప్పు పచ్చడి అండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి తింటే కనుక ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని వేడివేడి అన్నంలోకి తినాలి అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఈ మినప్పప్పు పచ్చడి. ఈ పేరు వినగానే మనకి ఫస్ట్ నోట్ల నుంచి నీళ్ళు అనేవి ఊరిపోతూ ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలామందికి మినప్పప్పు పచ్చడి చేయడం చాలా కష్టం, కుదరదు అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఇలా చేసి చూడండి, ఒకసారి అందరికీ కూడా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒక 1/4 కప్పు వరకు మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెప్పలు, అలాగే కారానికి తగినన్ని ఎండుమిర్చి, అంటే ఒక 20 నుంచి 30 లోపు ఉంటాయండి మన కారానికి తగినట్లు. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం కారానికి తీసుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకునేసి కలుపుకునేసేయాలి. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ని తీసుకున్నామంటే మనకి చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు, బట్ వేసుకుంటే మనకి ఎండుమిర్చి అనేది వేగేటప్పుడు పొగ అనేది రాకుండా ఉంటుంది, ఇల్లంతా పొగ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసం 1 స్పూన్ వరకు, 1 టీ స్పూన్ వరకు నేనైతే ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మిరపకాయలు అనేవి మనము లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయి మిరపకాయలు అనేవి కొద్దిగా క్రిస్పీగా రెడీ అవ్వవన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వేయించుకొని ఒక 50% మిరపకాయలు వేగిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి స్పూన్ ధనియాలు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా తీసుకొని చక్కగా వేయించేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను కూడా లాస్ట్లో మనము తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ అనేది ఏ పచ్చళ్ళలోకైనా ఏ ఫ్రైలోకైనా కూడా బాగుంటాయి. వెల్లుల్లి ఎంత తీసుకుంటే హెల్త్కి అంత మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేయించేసుకొని చక్కగా మనము ఒక మిక్సీ జార్లోకి అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఎంతసేపు ఒక 4 మినిట్స్ లోపే మనకి మిరపకాయలు కానీ ధనియాలు కానీ అన్నీ ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఎక్కువ సమయం అయితే పట్టదండి, మనకి మినప్పప్పు వేయించుకోవడానికి మాత్రమే ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా, నేనైతే మిరపకాయని సపరేట్ చేసేసాను. అవి చల్లారేలోపు మనము మినపప్పును కూడా చక్కగా వేయించేసుకున్నాము. ఈ మినపప్పునైతే మనం ఏ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, డ్రై రోస్టే సరిపోతుంది. మినపప్పు సరిగ్గా వేగకపోతే మనకి ఏమవుతుందంటే పచ్చివాసన వస్తుందన్నమాట పచ్చడి. ఈ మినపప్పు అనేది మనము లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు చక్కగా మనము గోల్డెన్ కలర్ వస్తుంది, ఇల్లంతా మంచి గుమగుమలాడే వాసన అనేది మనకి రిలీజ్ అవుతుంది అనమాట ఈ మినపప్పు వేగుతూ ఉన్నప్పుడు. ఇది వేగడానికి కొద్దిగా సమయం పడుతుంది, ఓపికగా వేయించుకోవాలి. ఈ మినపప్పు కనుక ఓపికగా వేయించుకోకపోతే పచ్చడి మొత్తం ఉల్టా పుల్టా అయిపోతుంది అనమాట, బిస్కెట్ అయిపోతుంది. అందువల్ల చక్కగా మనము దగ్గరుండి ఈ మినపప్పు అనేది చక్కగా క్రిస్పీగా మనం నోట్లో వేసుకొని నమిలినప్పుడు పెద్దగా సౌండ్ రావాలన్నమాట, అంత చక్కగా వేగిపోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేయించేసుకొని దీన్ని కూడా చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఇందులో మన రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి దీన్ని చక్కగా మిక్సీకి బరకగా వచ్చేటట్టు ఒక్కసారి అయితే మిక్సీకి పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా మినప్పప్పు, దాన్ని కూడా తీసుకునేసి దీంట్లో వేసుకొని చక్కగా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము అన్ని ఆయిల్ అంటున్నాను, ఇవి వాటరు అలాగే చింతపండు ఇవన్నీ కనుక వేసి గ్రైండ్ చేసేసామంటే మినప్పప్పు సరిగా గ్రైండ్ అవ్వదనమాట. అందుకని ఈ విధంగా ఈ ప్రొసీజర్లో కొట్టుకుంటే మనకి మినప్పప్పు అనేది చక్కగా మెదిగి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము
పెట్టుకున్నటువంటి చింతపండు, అలాగే అవసరమైనంత వాటరు, ఇవన్నీ కూడాను ఇందులో వేసేసుకొని మళ్ళీ మనము చక్కగా ఒకసారి గ్రైండ్ పట్టేసుకున్నామంటే మనకి మినపప్పు పచ్చడి కమ్మగా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు అందరూ కూడా ఈ ప్రొసీజర్లో చేసి చూడండి, చాలా బాగా కుదురుతుందండి. ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మినపప్పు ఊరే కొద్దీ పచ్చడి అనేది గట్టిపడిపోతుంది అనమాట. అందువల్ల చింతపండుతో పాటు మీకు ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఫైనల్లీ మనము పచ్చి ఎర్రగడ్డ లేనిదే మన ఆంధ్ర వాళ్ళకి, నెల్లూరు వాళ్ళకి పచ్చడి అనేది రెడీ అవ్వదు కదా. సో నేనైతే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. రోట్లో కనుక దంచుకునే పని అయితే మనము ఇలా కట్ చేసుకునే అవసరం లేదండి, జస్ట్ పీల్ చేసేసుకొని దంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవడమే. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. బయట అయితే మనకి 1 or 2 డేస్, ఈ ఎండాకాలం అయితే 1 డేనే. ఏదైనా కూడా ఈ మినపప్పు పచ్చడే కాదండి, ఏదైనా కూడా మనకి 1 డేనే మనకి స్టాక్ ఉంటుందన్నమాట. ఎందుకు అప్పటికప్పుడు చేసుకోవడమే ఉత్తమం. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత అప్పటికప్పుడు చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా బౌల్లో తీసుకొని మనము స్టోర్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్.